ఏంటో తెలుసుకునేవారు. ఈవెన్ వైఫ్ కూడా బాగా దూరంగా ఉంటారు. బాగా డ్రైగా, దే కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. దే రైట్ డైరీస్. అంటే వాళ్ళ యొక్క ఎమోషన్ కూడా వాళ్ళు లెట్అవుట్ చేయరు. అన్నీ కూడా వాళ్ళ యొక్క ఓన్ డైరీస్లో రాసుకుంటూ ఉంటారంట. ఒక సైడ్ ఏమో సెక్సువాలిటీ, ఇంకో సైడ్ ఏమో స్పిరిచువాలిటీ. బోత్ ఎక్స్ట్రీమ్స్లో ఈ డ్రగ్ మనం చూడగలం. చాలా వీక్నెస్, చాలా లాసిట్యూడ్గా ఉంటారు. నాట్ ఏబుల్ టు ఎంజాయ్ వీక్నెస్ ఇన్ సెక్సువల్ స్పియర్. కర్సింగ్ అండ్ స్వేరింగ్, శపిస్తూ ఉంటారు. బాగా నక్స్వామిక లాగా బిహేవియర్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సిబియా లాగా వాళ్ళు ఏంటో తెలుసుకునేవారు, బాగా విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఉంటారు. దీనికి మోర్ స్పీర్ ఆఫ్ యాక్షన్ ఎక్కువ ఏంటంటే నర్వస్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ మీద ఎక్కువగా దీని యొక్క స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. విపరీతమైన అన్కంట్రోలబుల్ రేజ్. వీళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా డిఫికల్ట్ పార్ట్ అనమాట. అసలు సార్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏదన్నా ఈవెన్ జోక్ వేసినా సరే అంత త్వరగా నవ్వరు వీళ్ళు. చాలా సీరియస్ పర్సనాలిటీస్ అనమాట వీళ్ళు. వీళ్ళ కోసం తెలిసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇన్ కేస్ ఈ డ్రగ్ కనుక ఇండికేట్ అయ్యేట్లా ఉంటే, అయ్యో ఆయన నవ్వు చూసి చాలా సంవత్సరాలు అవుతుందండి, అసలు నవ్వరు ఆయన అని చెప్పి అంటూ ఉంటారండి. ప్రతిదీ కూడా మెకానికల్గా చేస్తూనే ఉంటారు, మనసు పెట్టి చేయరు ఏది కూడా. సో స్లోగా పెరాలసిస్ లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎలా లైక్ ఓపియం, కాస్టికం, హెలిబోరస్, కోక్యులస్, కోనియం, జింకమెంట్ లాగా పెరాలసిస్ అనేది వీళ్ళకి కూడా స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళని చదవడానికి కష్టం, తర్వాత వీళ్ళు చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుందంట. యూరిన్ కూడా బాగా థిక్ అండ్ క్లౌడీగా ఫామ్ అవుతూ ఉంటుంది. బాగా రైట్ సైడ్ రెమెడీ ఇది. డెల్టాయిడ్ రొమాటిజంలో బాగా యూజ్ అవుతుంది. ఇంకా కొన్ని డ్రగ్స్ చెప్పారు డెల్టాయిడ్ రొమాటిజంలో. కీనోపోడియం, రూటాగ్రావియోలన్స్, లైకోపోడియం, ఫెర్రమెట్. దే మెయింటైన్ డిస్టెన్స్ ఈవెన్ విత్ క్లోజ్డ్ పీపుల్. ఈవెన్ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా బాగా వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ దే ఆర్ నాట్ గుడ్ కమ్యూనికేటర్స్. సో ఆల్టుగెదర్ ఏంటంటే ఇట్ సీమ్స్ టు బి లైక్ సిప్రియా అండ్ నక్స్వామిక. వాళ్ళు ఏంటో అంత త్వరగా బయటికి పడినవారు, బాగా విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. అసలు ఎవరితో అంత త్వరగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. బాగా ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్ చూసుకోవాలి. ఒక సెక్సువాలిటీ ఉంటుంది, బట్ స్పిరిచువాలిటీ కూడా. బోత్ ఎక్స్ట్రీమ్స్ మనం ఈ డ్రగ్ని చూడగలం. యూజువల్గా అది బైపోలర్ డిజార్డర్లు బాగా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. రైట్, అంత పెద్ద కమ్యూనికేటర్స్ అయితే కాదు. సో ఇది మనకి లాస్ట్ టైం ఇచ్చిన సార్ సీరియస్ సెర్పెంటినస్ కోసం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఓపెన్షియా. ఇది క్యాన్సర్ మయాజంకి చెందిన డ్రగ్ ఓపెన్షియా. సో ఇనీషియల్ ఫేస్ ఆఫ్ కేస్ టేకింగ్ ఓపెన్షియా వాళ్ళకి చాలా టఫ్ అండ్ రఫ్గా ఉంటుందండి.
సో వాళ్ళు చాలా లిమిటేషన్తో ఉంటారు. ఈ ప్లాంట్లో లీవ్స్ అనేవి థార్న్స్గా, స్టెమ్స్ అనేవి సక్యులెంట్గా ఉంటాయంట. సో ఎక్స్టర్నల్గా బాగా స్పైకీగా ఉంటాయి డ్రగ్, ఐ మీన్ ఆ ప్లాంట్. చిన్న చిన్న వాటికి బాగా కోపగించుకుని బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటాయి. చాలా అంబిషియస్ పర్సనాలిటీస్ వీళ్ళు. అసలు అంత త్వరగా తృప్తి పడలేరు దేనికి కూడా. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు ఎప్పుడు కూడా. ఈ మనకు ప్రతి డ్రగ్లో కూడా ఏదో ఒక పెక్యులారిటీ ఉంటుంది. ఈ మిగతా వాటితో చూసుకుంటే కొద్దిగా ఆ ఎల్యూషనెస్ ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్స్ చేయరు సాధారణంగా వీళ్ళు ఈ క్యాక్టేసియా ఫ్యామిలీ ఆర్ మ్యాక్సిమం క్యారియోఫిలేట్స్లో. ఒక్కొక్క డ్రగ్లో ఒక టైప్ ఆఫ్ పెక్యులారిటీ చెప్పుకుంటూ వచ్చారు సార్. ఈ డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్ అనేది ఓపెన్షియాలో మెయిన్ థింగ్. చాలా ఎక్కువ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. ఎక్కువగా జిఐటి మీద ఎక్కువగా ఈ డ్రగ్ చీఫ్ స్పియర్ ఆఫ్ యాక్షన్ ఉంటూ ఉంటుంది. బాగా లోతింగ్, అసలు విపరీతమైన డిస్గస్ట్ ఆన్ హిస్ లైఫ్, అసలు నచ్చదు. బాగా కోపం, బ్లాస్ఫెమింగ్ అని అన్నారు. కోపం ఎవరి మీద? దేవుడి మీద. బాగా గ్రజ్జీగా ఉంటారంట బాగా. వాళ్ళేంటో, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటో బయటికి పెట్టాలనుకుంటారు కానీ చేయలేరు. అంత పెద్దగా వీళ్ళకి ఏమి రిలీజియస్ ఎఫెక్షన్స్ ఏమి ఉండవు. వీళ్ళని ఎవరో హర్ట్ చేశారనే ఫీలింగ్లు ఎక్కువ ఉంటారు. దానివల్ల బాగా విపరీతమైన కోపంతో ఉంటూ ఉంటారు. సో యూజువల్గా చాలా అంబిషియస్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏవైతే అనుకుంటారో అది కనుక చేయలేకపోతే అప్పుడు ఫెయిల్యూర్ పార్ట్ అంతా వస్తుందంట. అప్పుడు డెస్పైర్నెస్, ఆ కోపం, ఆ డిప్రెషన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ ఓపెన్షియా అనేది డే బ్లూమింగ్ ఫ్లవర్స్ అన్నమాట. సో ఓవరాల్గా ఇది ఒక క్యాన్సర్ కి చెందిన డ్రగ్. ఇది వాళ్ళ లిమిటేషన్స్లో ఉంటారు ఎక్కువగా. బాగా టఫ్గా అండ్ ఐ మీన్ చాలా టఫ్ అండ్ రఫ్గా ఉంటుంది. లీవ్స్ ఏమో థార్న్స్ కింద, స్టెమ్స్ ఏమో సక్యులెంట్ కింద మారుతాయి. అంత త్వరగా తృప్తి పడలేరు. ఇది మోర్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ మీద బాగా యాక్ట్ అవుతుంది. బాగా కోపం ఎవరిపైన ఎక్కువగా గాడ్ పైన గ్రడ్జ్ చూపించుకోవాలనుకుంటూ ఉంటారు. ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నారో అప్పుడు ఫెయిల్యూర్ స్టేట్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ కోపం, డిప్రెషన్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇది ఆల్ ఓవర్ జిస్ట్ ఇన్ ఓపెన్షియా. వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే, నేను ఇండిపెండెంట్గా ఉండాలా డిపెండెంట్గా ఉండాలా అనే ఆలోచన ఎప్పుడు చిన్నప్పటి నుంచి రగులుతూనే ఉంటుందంట. సో లాస్ట్ డ్రగ్లో మనం చూసుకుంటే బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ సెక్సువాలిటీ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ సీరియస్ సెర్పెంటినస్. ఓపెన్షియా చూసుకుంటే నేను ఇండిపెండెంట్గా ఉండాలా డిపెండెంట్గా ఉండాలా అనే ఆలోచనతో ఎక్కువ ఉంటాను. నెక్స్ట్ కీనోపోడేసియా.
ఈ కీనోపొడేసిలో మనకి త్రీ డ్రగ్స్ ఉన్నాయి. ఈ కీనోపొడేసి ఫ్యామిలీలో చూసుకుంటే మనం ఆర్డర్లో చూసుకుంటే ఇవి ఎక్కువగా అన్ఫేవరబుల్ కండిషన్స్లో పెరుగుతూ ఉంటాయి. యూజువల్గా కంప్లీట్ డ్రాట్ లైక్ కండిషన్, ఎక్కువగా సాల్ట్ రీటైన్ చేసుకుంటాయి. వాటిని ఆ సాల్ట్ నేమో లీవ్స్లో దాచుకుంటాయి. ఈ క్యాక్టేసియా ఫ్యామిలీలో స్టెమ్లో ఫ్లెష్ లీవ్స్ థార్న్స్ కింద మార్చుకుని అనే తత్వం దాని క్యాక్టేసియాలో ఉంది, కానీ ఈ కీనోపొడియాసిలో ఉండదు. అది ఇది చాలా మంచి రెమెడీ. దీనికి డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, క్యాన్సర్స్కి అని చెప్పి అన్నారు సార్. సో ఇందులో 5 డ్రగ్స్ ఉన్నాయి, నాట్ 4. ఎట్రిప్లెక్స్ హార్టెన్సిస్, బీటా వల్గారిస్, కీనోపొడియం యాంటీహెల్మింథికం, సల్సోలోట్రాగస్, స్పైనేసియా ఒలివరేసియా. ఫస్ట్ ఎట్రిప్లెక్స్ హార్టెన్సిస్, ఇది ఎక్కువగా ఫిమేల్ జెనిటేలియాలో బాగా యూస్ అవుతుందని చెప్పించారు. ఎక్కువ యూట్రైన్ పెథాలజీ ఎక్కువగా ఉంటుంది, లైక్ ఎమనోరియా ఆర్ డిలేడ్ మెన్సెస్, మెనరోజియా, మెట్రోజియా లో కూడా ఇవి ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటాయి. అస్తమాటికి ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది, లంప్ ఇన్ ద అబ్డామిన్, ఏదో లంప్ ఉన్నట్టు అబ్డామిన్ లో ఉంటూ ఉంటుంది వీళ్ళకి. ఇదొక యాంటీ క్యాన్సరస్, యాంటీ డయాబెటిక్ నేచర్తో కలిగి ఉన్న రెమెడీ. ఇది ఎక్కువగా స్లీప్లెస్నెస్తో ఎక్కువగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంతకంటే పెద్దగా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు ప్రూవింగ్స్లో. సో ఎక్కువగా ఇది ఈడిమాటస్ కండిషన్స్లో, తర్వాత యూట్రైన్ పెథాలజీలో ఇండికేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎనీ టైప్ ఆఫ్ ఫిమేల్ కంప్లైంట్స్ లైక్ మెట్రోజియా, మెనరోజియా, ఎమనోరియా అలాంటి కండిషన్స్లో అస్తమాటిక్ ఏదో లంప్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి. ఒక యాంటీ క్యాన్సరస్ రెమెడీ అండ్ యాంటీ డయాబెటిక్ రెమెడీ నేచర్తో కలిగి ఉన్న డ్రగ్ ఇది, ఆల్వేస్ హ్యావింగ్ స్లీప్లెస్నెస్. నెక్స్ట్ ఇది క్యాన్సర్ మయాజం చెందిన డ్రగ్, ఇది ఎట్రిప్లెక్స్ హార్టెన్సిస్. తర్వాత బీటా వల్గారిస్, ట్యూబర్క్యులోసిస్ మయాజం చెందిన డ్రగ్ ఇది. అసమాటికి దీనికి చెస్ట్ కంప్లైంట్స్, కెటరల్ కంప్లైంట్స్ ఎక్కువగా ఈ డ్రగ్ లో మనం చూస్తూ ఉంటాం. తమలపాకు మనం చిన్నపిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, ఇన్ ద సెన్స్ ఈ తమలపాకు విత్ తులసాకు ఇచ్చి వాళ్ళ యొక్క కాఫ్, కోల్డ్ కొరైజాకి ఎక్కువ యూజ్ చేస్తారు. లైక్ అందుకని ఇది ఎక్కువగా చెస్ట్ అండ్ కెటరల్ కండిషన్స్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ అండ్ గ్లూటాథైమిన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది బీటా తమలపాకు. ఇది సిమిలర్ టు బేసిలినం అండ్ ట్యూబర్క్యులినంతో సిమిలర్ గా ఉంటుంది. ఎవరైతే చిల్డ్రన్ అంత త్వరగా ఎదగలేకపోతున్నారో, ముఖ్యంగా ఇంటెస్టైనల్ వార్మ్స్ వల్ల మనం ఈ డ్రగ్ యూజ్ చేయొచ్చు. అలాగే డబ్ల్యూబీసీ కండిషన్స్ లో బాగా పడిపోతున్నప్పుడు కూడా ఈ డ్రగ్ మనం ఇండికేట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం నాకు ఐడియా వచ్చింది యాక్చువల్గా ఇద్దామా లేదా అనేది డ్రగ్. ఒక పాపకి
డిలే ఐ మీన్ స్టంటెడ్ గ్రోత్ అనమాట. ఆ పాప యాక్చువల్గా ఒక 13-14 ఇయర్స్ ఉంటుంది. హైట్ చూస్తే ఆల్మోస్ట్ ఒక హార్డ్లీ ఒక 4 feet ఉంటుంది అంతే. చాలా తక్కువ హైట్. అయితే ఆ అమ్మాయికి ఫ్రీక్వెంట్గా ఇంటెస్టినల్ వార్మ్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఆ అమ్మాయి కాన్స్టిట్యూషన్ బట్టి శైలీషా వేసాను. శైలీషా వేసిన తర్వాత కొన్ని నెలలు రాలేదు. ఆ అమ్మాయి ఓవరాల్గా అస్తమాటికి ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ అంటూ ఉంటుంది. అవి ఎంత తగ్గినాయి. తర్వాత హోల్డ్ చేయలేదు. నేను శైలీషా 30-201 కూడా వేసాను. కాకపోతే అది హోల్డ్ చేయట్లేదు. వామ్స్ వస్తూనే ఉన్నాయి. ఎలా ఉంటాయంటే వామ్స్ పర్ వామ్ ఒకసారి మోషన్ వెళ్తే మినిమం ఒక 100 వామ్స్ అన్న కౌంట్ చేస్తుంది ఆ అమ్మాయి. ఇన్ని వామ్స్ ఉన్నాయని కౌంట్ చేసుకుంటుందంట. సరే ఈరోజు 50 పడ్డాయి, ఈరోజు 51 పడ్డాయి, సరే ఈరోజు 52 పడ్డాయి అని చెప్పి వాళ్ళ మదర్ ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రగ్ mun ఇండికేట్ అయ్యేట్లా ఉంది. సో యా చిల్డ్రన్ హూ కెనాట్ గ్రో బికాస్ ఆఫ్ ఇంటెస్టినల్ వామ్స్ వాళ్ళ మదర్ అస్తమాటికి చెప్తూ ఉంటున్నారు. లాస్ట్ డ్రగ్ వేసింది నేను సల్ఫర్ 200 వేసాను. ఆ టీత్ గ్రైండింగ్ ఈ ఇంటెస్టినల్ వామ్స్ పెట్టి రిపెటరేషన్ చేసి సల్ఫర్ వేసాను. బట్ చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో ఏంటో. ఇన్ కేస్ రిజల్ట్ లేకపోతే ఐ ట్రై విత్ దిస్ డ్రగ్. ఈ డ్రగ్ ట్రై చేసి నేను మీకు చెప్తాను. సో దీనికి ట్యూబర్క్యులిన్కి తేడా ఏంటంటే అస్తమాటికి కోల్డ్ కాఫ్స్ ఉంటాయి. వాటిల్లో కూడా డిలేడ్ గ్రోత్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. ఓకే, ట్యూబర్క్యులర్ పేషెంట్స్ మనం పట్టుకోలేము. సార్ చెప్పారు కదా లాస్ట్ సాటర్డే క్లాస్లో, పిల్లవాడిని కనుక తీసుకొస్తే అలా పట్టుకుని కూర్చోవాలంటారు. ఏంటమ్మా అలా పట్టుకున్నారంటే, లేదంటే మనం అడిగితే వాళ్ళ పేరెంట్ని వాళ్ళ మదర్ని అడిగితే వీడిని తీసేస్తాడండి మీ వదిలితే కనుక అని చెప్పి అంటూ ఉంటారండి. అది బీటా వల్గారిస్. నెక్స్ట్ కీనోపోడియం, ఇది సైకోటిక్ మయాజం. వీటి యొక్క రూట్స్ లో ఎక్కువగా సాల్ట్ స్టోరేజ్ చేసుకుని ఉంటుంది కీనోపోడియం. బాగా రైట్ సైడ్ డెఫినిటీ కలిగి ఉన్నది డ్రగ్. సో పారాలసిస్ వచ్చి గ్రిప్పింగ్ తేడా వస్తే వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ డ్రగ్. ఇంకొక డ్రగ్ ఏంటంటే లైకోపోడియం. మస్కులర్ రొమాటిజం, ఇంకా రైట్ స్కాపులర్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి. రైట్ డెల్టాయిడ్ పెయిన్, మతిమరుపు అండ్ ఎఫేషియా, మాట్లాడలేకపోవడం సరిగ్గా ఆఫ్టర్ ఎపోప్లెక్సీ, రైట్ సైడెడ్ లాస్ ఆఫ్ నర్వ్ కంట్రోల్, రైట్ ఇయర్ ప్రాబ్లం, రైట్ సిఎస్ఓఎం ఆర్ వాయిస్ డెఫ్నెస్, వీటన్నిటికి కూడా ముఖ్యంగా రైట్ సైడ్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా లోన్లీ ఐసోలేటెడ్ పీపుల్. ఏదైనా పలకరిస్తే వెంటనే ఏడుపంట, లైక్ క్యాస్ట్రీషియా రుబెన్సిస్, సిమిలర్ టు లైకోపోడియం. సో లైకోపోడియం వాళ్ళు ఏంటంటే ఎలా రెస్పాండ్ అవుతుంటే ఇలా ఏడుస్తారంటే, మీరు ఇది వరకు బాగానే ఉన్నారు కదండి ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయారంటే వెంటనే ఏడుస్తారంట. లైకోపోడియం ఆ కంపారిజన్ తీసుకుని వస్తే వెంటనే లైకోపోడియంకి ఏడుపు వస్తుంది. సో పలకరిస్తే ఏడుస్తారు కీనోపోడియం అండ్ యాస్ట్రీషియా రుబెన్సిస్. బాగా లోలీగా ఉంటారు అండ్ ముఖ్యంగా అన్నీ కూడా రైట్ సైడ్ డెఫినిటీతో బాగా కలిగి ఉంటాయి. పెరాలసిస్ వచ్చిన తర్వాత ఐదర్ మతిమరుపు ఆర్ ఎఫేషియా, మాట్లాడలేకపోవడంలో కూడా ఈ కీనోపోడియం ఇండికేట్ అవుతుంది. పెరాలసిస్ తర్వాత స్పీచ్ రాలేదు అని అనుకుంటే కనుక నక్సోలకి ఇండికేట్ అవుతుంది. చాలాసార్లు ఈ డ్రగ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టిప్స్ అని. రీసెంట్గా ఒక కేసులో కూడా
సార్ నేను యాక్చువల్లీ కేసు సాటర్డే క్లాస్లో డిస్కస్ చేశాను. ఒక రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చి ఆయన బెడ్ రిడెన్ అయిపోయారు. దాంతోపాటు ఎఫేషియా వచ్చింది ఆయనకి, అంటే మాట్లాడలేకపోయారు. అప్పుడు సివియర్ డ్రూలింగ్ ఆఫ్ సలైవా ఉంటుంది, అంటే ఏదైనా వాటర్ ఇస్తుంటే వాటర్ వెంటనే బయటకు వచ్చేయడం, వాటర్ తాగలేకపోవడం, ఆ పెరాలసిస్ ఆఫ్ డిగ్లిటేషన్ మజిల్స్ కూడా ఉండేది. సరిగ్గా అన్నం తినలేకపోవడం చేస్తూ ఉంటే నేను కాస్టికమ్ 30 ఆల్మోస్ట్ ఒక 3-4-6 మంత్స్ వరకు వేసి వెయిట్ చేశాను. కానీ అంత పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. అంటే ఏదైతే ఈ ఓన్లీ డెగ్లిటేషన్ మజిల్స్ వరకు మాత్రం బాగానే ఉంది, కాకపోతే ఆ లిమ్స్ నార్మల్సీకి రాలేదు. అప్పుడు నేను కేసు డిస్కస్ చేస్తే సార్ యాసిడ్ ఫ్లోర్ ఏమన్నారు. ఫ్లోరిక్ యాసిడ్ వేసిన తర్వాత చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎంత అంటే మాట్లాడారు, తర్వాత మాట్లాడడం చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్కి, నాకు, తర్వాత వాళ్ళ ఇంట్లో మదర్కి అర్థం అవుతున్న మాటలు. తర్వాత అంటే నేను కొంచెం కాన్సన్ట్రేట్గా వింటే మనకందరికీ అర్థం అవుతుంది. అంత త్వరగా ఫ్లూయెన్సీగా మాట్లాడలేకపోయారు, కానీ బాగానే మాట్లాడుతున్నారు. తర్వాత ఆయనంతటా ఆయన లేచి నుంచి వరకు వచ్చారు. యాసిడ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేశాను యాసిడ్ ఫ్లోర్ వేసి. 30 ఆల్మోస్ట్ ఒక 5 to 6 డోసెస్ వేసాను. తర్వాత 0/1, 0/2 కూడా పెట్టాను యాసిడ్ ఫ్లోర్. అట్లా రీసెంట్గా యాసిడ్ ఫ్లోర్ 200 వేసాను ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్. తర్వాత దాని యాక్షన్ అయిపోయింది. మళ్ళా బాగా బ్రిస్ట్ డ్రాప్ ఉంది, తర్వాత నడవలేకపోతున్నారు, పడిపోతున్నారు అని చూసి ప్లంబమ్మెట్ వేసాను. అది వేసి కూడా 1 month వెయిట్ చేశాను, పెద్ద మళ్ళీ రిజల్ట్ రాలేదు. మళ్ళీ ఏంటి సిమ్టమ్స్ అంటే ఏదైనా సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏడుపు సీన్ వచ్చింది అనుకుని నేను కూడా ఏడు చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్స్ వస్తూ ఉంటున్నాయి. తర్వాత మళ్ళీ కొన్ని సిమ్టమ్స్ చూసి మళ్ళీ కాస్టికమ్ కేసు వేయడం జరిగింది. సో ఆ కేసు మ్యాక్సిమం ఏంటంటే అది ఒక లైకోపోడియం, నక్స్వామికా, కాస్టికమ్, ఈ 3 drugs కలిపిన మెంటాలిటీతో ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆ డ్రగ్స్. సో కొంచెం పెథాలజీ విత్ ఆయన యొక్క నేచర్ చూసి కాస్టికమ్ వేసాను. ఎందుకు మళ్ళీ కాస్టికమ్ వేసానంటే బాగా సింపాథెటిక్ నేచర్ అనమాట. చాలా జాలి స్వభావం అంట, ఏదైనా ఎవరైనా అడిగితే అడ్మిట్ ఇచ్చేస్తారంట. సో ఈ టైప్ ఆఫ్ నేచర్తో ఆయన కలిగి ఉన్నారనమాట. బాగా హెల్పింగ్ నేచర్, చాలా హెల్ప్ చేస్తూ ఉంటారంట. ఆయన సూపరింటెండెంట్ ఆఫీసర్, యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీసర్. సో ఆ కండిషన్లో మళ్ళీ కాస్టికమ్ వేయడం జరిగింది. సో యాసిడ్ ఫ్లోర్తో ఆల్మోస్ట్ ఒక 70-80% తగ్గినా సరే ఆ ఫైన్ మూమెంట్స్ అని ఇంకా రావట్లేదు. డిశ్చార్జెస్ ఆయనకు విపరీతంగా హైడ్, యాక్చువల్గా ట్రైడెడ్ పాజిటివ్. ఈవెన్ హెచ్ఐవి కౌంట్, CD4 కౌంట్ ఇదివరకు నా దగ్గరికి రాకముందు నేను యాక్చువల్గా ఫస్ట్ ఈ కేసు 6 సార్లు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ఎప్పుడు ఫీవర్ రాని ఫీవర్ వచ్చింది. ఒక ఆల్మోస్ట్ 4-5 years వరకు ఫీవర్ లేదనమాట ఆయనకి. సో కండిషన్ ఏంటంటే 6 సార్లు వేసిన ఫీవర్ వచ్చిన తర్వాత చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. కానీ తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీవర్కి ఏంటంటే అలోపతిక్ డ్రగ్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ ఫీవర్ సప్రెస్ అయింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాడు. అప్పుడు పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ తర్వాత మళ్ళీ యాసిడ్ ఫ్లోర్ వేస్తే ఆయనకు CD4 కౌంట్ హార్డ్లీ 7-8 ఉండేది. ఆ వైరల్ లోడ్ చూసుకుంటే కొన్ని లక్షల ఉండేది. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 3-4 lakhs ఎక్కువగానే ఉండేది వైరల్ లోడ్. అలాంటిది యాసిడ్ ఫ్లోర్ వేస్తే CD4 కౌంట్ కూడా 45-48 వచ్చింది. యాక్చువల్గా ఆ వైరల్ లోడ్ 7,000 వచ్చింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అలోపతిక్ డ్రగ్స్ యూజ్ చేస్తారు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు కూడా ఆయనకి హెచ్బి కౌంట్ 6-7-8 ఉంటుంది. అలాంటిది యాసిడ్ ఫ్లోర్ వేసిన తర్వాత 12-13 వచ్చిందనమాట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు మేము చూడలేదండి, ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా సరే ఆయనకి ఎప్పుడు కూడా 1-2 points పెరుగుతుంది, కానీ మీ దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత చాలా బాగుందని అన్నారు. సో సార్ ఎందుకు ఆ డ్రగ్ చెప్పారంటే ఆయన యాక్చువల్గా బాగా జులైతోనే ఎక్కువ ఆయనకి. సో అందుకు సార్ నేను డిస్కస్ చేసినప్పుడు డ్రగ్ సార్కి బాగా అనిపించింది. యాక్చువల్గా ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా ట్రైడెడ్ పాజిటివ్. ఆవిడకి ల్యాక్ డిఫ్లోరేటమ్ వేసాను.
బెటర్ అంతే. కానీ ఈవిడంత బెటర్మెంట్ లేదు ఆవిడకి, కానీ చాలా ఆవిడ కూడా పర్వాలేదు బాగానే ఉంది. సో అందుకని ఈ కీనోపోడియంకి ఈ ముఖ్యంగా మనకి ఈ కాస్టికం లైక్ నక్స్వామిక బాగా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట, ముఖ్యంగా పారాలసిస్ కండిషన్స్ లో. నెక్స్ట్ సోల్సోలా డ్రాగస్, ఇది సిఫిలిటిక్ రెమెడీ. ఇది కామన్ నేమ్ ఏంటంటే టంబుల్ వీడ్. ఇది ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్ లో ఆర్ ఎనీ ట్యూమర్స్, క్యాన్సర్స్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎనీ గ్రోత్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బాగా డయూరిటిక్ అనమాట. లైక్ ఎపోసైనం, ఆర్సనికం, సరసప్రిల్లా, టెర్బిన్త్, మెడోరినం, బెంజోయిక్ యాసిడ్, ట్రిబులస్ ట్రెడిషియస్ లాగా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రేట్ డయూరిటిక్ అనమాట. సో ఇందాక కూడా మనం ఒక డ్రగ్ చెప్పుకున్నాం, లైక్ సిరస్ టెర్బింటినస్, అది కూడా ఒక గ్రేట్ డయూరిటిక్ డ్రగ్ లైక్ సోల్సోలా డ్రాగస్. సో రిలేషన్షిప్ బ్రేక్ చేయాలనే ఆలోచనతో ఎక్కువ ఉంటారు. దే వాంట్ టు బ్రేక్ రిలేషన్షిప్, అందుకే సిఫిలిటిక్ మ్యారేజ్ చేర్చారు. సో ఏ రిలేషన్షిప్ అయితే లవ్ కేర్ ఎఫెక్ట్స్ ఇస్తుందో అదే రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలనుకుంటారు ఎక్కువగా. ఏంటి నాకు స్వేచ్ఛ లేదా ఇంకా అని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఎక్కువగా డైవర్స్ కేసెస్ అలాంటి వాటిలో చూస్తూ ఉంటారండి. సో ఏ రిలేషన్షిప్ అయితే వాళ్ళకి లవ్ కేర్ ఇస్తుందో, ఎఫెక్షన్ ఇస్తుందో అదే రిలేషన్షిప్ వాళ్ళు బ్రేక్ చేయాలనుకుంటారు. దట్ రిలేషన్షిప్ ఇన్హిబిట్స్ దెమ్ నాట్ టు గ్రో. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆ రిలేషన్షిప్ వల్ల నేను ఎదగలేకపోతున్నాను అనే ఆలోచనతో ఉంటారు సోల్సోలా డ్రాగస్ వాళ్ళు. సో పూర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది ప్లాంట్స్ లో. ఎక్కువగా మస్క్యులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా ఈయన యొక్క చీఫ్ స్పీర్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. ప్రతి చోట డ్రైనెస్, సైనస్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఈ నాసియా ఆర్ మార్నింగ్ సిక్నెస్ కి ఆర్ యూటీఐకి, ఇడిమాకి ఎక్కువగా ఈ డ్రగ్ యూజ్ అవుతుంటుంది. సో యూజువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ కి సాధారణంగా ఇపికాక్, నక్స్, సాధారణంగా కొన్ని డ్రగ్స్ లో కొన్ని డ్రగ్స్ సెపియా, నాట్ సెపియా, ఈ డ్రగ్స్ ఎక్కువ యూజ్ అవుతుంటాయి. అలాగే సార్ ఇంకో డ్రగ్స్ చెప్పారు, సింఫోనీ కార్పస్ రెసిమోసా, ఇది కూడా విపరీతమైన నాసియాతో కలిగి ఉంటుంది అనమాట. అలాగే సోల్సోలా డ్రాగస్, సింఫోనీ కార్పస్ రెసిమోసా, ఇగ్నిషియా, నక్స్, ఇపికా, కాస్టికం, కోనియం, నాట్రమ్యూర్ ఫర్ ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ కి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. వీటిల్లో సోల్సోలా డ్రాగస్ లో లాట్ ఆఫ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఏ రిలేషన్షిప్ అయితే లవ్ కేర్ ఎఫెక్ట్స్ ఇస్తుందో ఆ రిలేషన్షిప్ నే వీళ్ళు వద్దనుకుంటారు. అంటే వీళ్ళ యొక్క శ్వాసని ఇన్హిబిట్ చేస్తుంది, గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది అనే ఆలోచనతో వీళ్ళు ఉంటూ ఉంటారు. నెక్స్ట్ క్యారియోఫ్లేరియల్. నెక్స్ట్ ఆర్డర్, డిఫికల్ట్ సరౌండింగ్స్ లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటారు వీళ్ళు. సో ఏ రకమైన పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ లో వీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బాగా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి, స్టెబిలిటీ అంత పెద్దగా ఉండదు. ఇది కార్బన్ రెమెడీస్ తో ఎక్కువగా కంపారిజన్ చేస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ డ్రగ్ సెపోనియా అఫిషనాలిస్.
దీని కామన్ నేమ్ సోప్ వాట్. వైరల్ ఫ్లూ వచ్చి తగ్గలేదు, సిన్స్ దెన్ అక్కడి నుంచి బాగా చిక్కుపోతున్నారు, తుమ్ములు ఇంకా కోలుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. లైక్ సల్ఫర్ అండ్ ట్యూబర్కులిన్. ఏదైనా ఒక ఫ్లూ వచ్చి అక్కడి నుంచి అది సెటిల్ అవ్వలేకపోతే యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ. So delusion under a strong influence, inability to respond. So they comes under a peculiar avoidance. Delusion ఏంటంటే they feel that they are under a strong influence. Sleepiness, బాగా విపరీతంగా ఒక సాడ్నెస్, స్లీపీనెస్ తో కలిగి ఉంటుంటారు. ఎక్కువగా మస్కులర్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో ఇది సిమిలర్ టు యాసిడ్ ఫాల్స్ అని చెప్పి సార్ చెప్పారు. యాసిడ్ ఫాల్స్ ఏంటంటే దే స్ట్రాంగ్ నీడ్ ఫర్ రిలేషన్షిప్, ఫ్రెండ్. ఐ ఫీల్ లైక్ డిజెక్టెడ్, రిలేషన్షిప్ పాడవుతే ఒక టైప్ ఆఫ్ ఇండిఫరెన్స్ తో ఉంటారు యాసిడ్ ఫాల్స్. ఇది లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. కీనోపోడియం రైట్ అని ఎక్కువగా ట్రైజెండల్ న్యూరాలజీతో ఉంటుంటారు. ఇది కూడా టైప్ ఆఫ్ అపాథిక్ డ్రగ్ అన్నమాట. ఇండిఫరెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ డ్రగ్, ఇండిఫరెన్స్. సో ఇది సెపోనియా అఫిషినాలిస్. సో ఫార్ మనం డిస్కస్ చేసుకున్న డ్రగ్స్ ఏంటంటే సిరస్ సెర్పెంటినస్, ఓపెన్షియా అండ్ కీనోపోడేసే ఫ్యామిలీకి వచ్చేసరికి ఎట్రిప్లెక్స్ హార్టెన్సిస్, బీటా వల్గారిస్, కీనోపోడియం యాంటీహిల్మెంతికం, సోల్సోలా డ్రాగసన్, స్పైనేసియా ఒలేరేసియే. సో మిగతా డ్రగ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాను. నేను ఒక కేసు డిస్కస్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా రీసెంట్గా ఒక అక్యూట్ కేసు చేశాను. అది అంటే ఎందుకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 థింగ్స్ గమనించలేకపోయాను, కానీ అసెన్షియల్ థింగ్ అనమాట అది. తర్వాత కొన్ని వీడియోస్ ద్వారా మళ్ళీ అది కనిపెట్టడం జరిగింది. యూజువల్గా నేను ఒక కేసు యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ మాస్టర్ గారు ట్రీట్ చేస్తున్న కేసు ఇది యాక్చువల్గా. కానీ వాళ్ళకి చాలా దూరంగా ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళలేకపోయారు అనమాట. వీళ్ళు యాక్చువల్గా ఒక విలేజ్లో ఉంటారు. ఒక ఎవ్రీ మంత్లీ వన్స్ వీళ్ళు విశాఖపట్నం వెళ్ళి వస్తూ ఉండేవారు మాస్టర్ గారి దగ్గరికి. డైరెక్ట్గా మాస్టర్ గారు చూసేవారంటే ఈ కేసుని. అయితే ప్రెసెంట్ ఏమైందంటే వాళ్ళు కోవిడ్లో వెళ్ళలేకపోయారు పాపం. ఈ కేసు కోవిడ్లో వాళ్ళు వెళ్ళలేకపోయారు. హౌస్ అరెస్ట్ వల్ల, లాక్డౌన్ వల్ల వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఈ అబ్బాయికి ఏంటంటే విపరీతమైన ఫిట్స్ వస్తూ ఉంటాయి. సెరెబ్రల్ పాలసీ అనమాట కేసు ఇది. అంటే ఆ అబ్బాయి మంచాన పడిపోయాడు యాక్చువల్ గాని లేచి నడవడు, తనంత తను కూర్చోడు, అన్ని మనం చేసి పెట్టాలి. సో కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కంటిన్యూస్ ఫిట్స్ అనమాట. ఒక డేకి కనీసం 5-6 టైమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ కేసు మీరు హ్యాండిల్ చేయగలరని అడిగారు వాళ్ళు. నేను అనుకున్నా ఏ మాస్టర్ గారిని చూస్తున్నారు కానీ నేను ఎలా చేయగలను అని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళు లేదు సార్ మీరే చూడాలి, మాకు ఇంకెవరు ఆప్షన్ లేదండి అని చెప్పి అన్నారు కోవిడ్లో. నాకు అప్పుడు నాకు ఈ ట్రస్ట్తో కూడా అంత పెద్ద టచ్ లేదు. మాస్టర్ గారికి ఫోన్ చేసి అడుగుదామన్నా సరే. సో ఎవరిని అడగాలి తెలియదు. అప్పుడు శ్రీకాంత్ సార్ కూడా అంత పెద్ద పరిచయం లేదు. సరే ఏం చేయాలని చెప్పేసి నేనే హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాను.
సో ఫస్ట్ కేసు తీసుకున్నాను. కేసు తీసుకుని స్టార్టింగ్లో ఫస్ట్ నక్సోన్కే వేసాను. నక్సోన్కే వేసిన తర్వాత ఓకే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఆ తర్వాత 1 month తర్వాత శ్రీకాంత్ సార్ పరిచయం అయ్యారు. పరిచయం అయితేనే అప్పుడు శ్రీకాంత్ సార్తో డిస్కస్ చేస్తే మేము మామూలుగా బిఫోరోనా ఇస్తూ ఉంటాము అని చెప్పి అన్నారు సార్. కానీ నాకు బిఫోరోనాలో ఉండే కాంప్లికేషన్స్ అంత పెద్ద సివియారిటీ కూడా నాకు అనిపించలేదు. బిఫోర్ 6 ఇస్తూ ఉంటామని చెప్పి అన్నారు సార్. కానీ నాకు అంత పెద్ద పరిచయం లేదు, సారీ అంత పెద్ద డ్రగ్ కూడా ఆ ఇండికేషన్ అనిపించలేదు. సరే మొత్తం కేసు చూసి క్యూపరమెట్ వేసాను. మళ్ళీ తర్వాత క్యూపరమెట్ ఆల్మోస్ట్ ఒక 3-4 years క్యూపరమెట్తోనే ఉంచాను. డ్రగ్ మార్చలేదు అస్సలు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క బాబుకి ఏంటంటే డైలీ హార్డ్లీ ఒక 1 or 2 ఇడ్లీస్ తింటాడు, కొద్దిగా పెరుగన్నం తింటాడు అంతే. మార్నింగ్ కాఫీ తాగుతాడు. నేను వాళ్ళకి చెప్పలేకపోయాను కాఫీ తాగించద్దు, ఎందుకంటే బాబు కాఫీ ఒకటే తాగుతున్నాడు అంటే సరే ఓకే పర్లేదు, కాఫీ ఏం చేస్తుంది అనుకున్నాను. కానీ కాఫీ లాస్ట్కి ఏం చేసింది, ప్రాణం వాడికి బాగా పెద్ద అపాయం తీసుకొచ్చింది. ఎలా అంటే ఈ 4 years రీసెంట్గా 1 month జస్ట్ ఒక 15 days బ్యాక్ ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తున్నాయండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ మనం క్యూపరమెట్ కదా వేసాము, అది క్యూపరమెట్టే కదా మళ్ళీ ఇండికేట్ అవుతుందని చూసి క్యూపరమెట్ వేసాను. అది వేస్తే తగ్గలేదు. ఎలా అంటే గంటకి ఆల్మోస్ట్ ఒక 5 to 7 times ఫిట్స్ వచ్చేస్తాయి. ఒక అరుపు రావడం, అరుపు వచ్చి ఫిట్స్ వచ్చేయడం, మళ్ళీ స్లీపీనెస్గా వెళ్ళిపోవడం. అరుపు, ఒక టైప్ ఆఫ్ స్ట్రీకింగ్నెస్, మళ్ళా ఫిట్స్ రావడం, మళ్ళీ స్లీప్లోకి వెళ్ళిపోవడం. అలా గంటకి 5-6 సార్లు వచ్చేసారు. సరే క్యూపరమెట్ రిపీట్ చేశాను ఎవ్రీ అవర్లీ వన్స్. చేస్తే ఒక 2 hours గ్యాప్ వచ్చింది. ఫస్ట్ డేకి ఒక 2 hours గ్యాప్ వచ్చింది. పర్వాలేదు రాబోతే తగ్గుతుంది అని అనుకునేసరికి మళ్ళీ పడిపోయేది. మళ్ళీ 1.5 hourకి 1 hourకి ఫిట్స్ కంటిన్యూస్గా వచ్చేస్తూనే ఉన్నాయి. అరే బాబు ఏంట్రా బాబు ఇలా ఉందని చెప్పేసి మళ్ళీ క్యూపరమెట్ 200 వేసాను. 200 వేస్తే 2 hours నుంచి 2.5 hoursకి వచ్చింది ఆ ఫిట్స్ ఎపిసోడ్ గ్యాప్. పర్లేదు ఓకే ఇంక్రీజ్ అవుతుంది అనుకునేసరికి మళ్ళీ పడిపోయింది. ఎలా అంటే మళ్ళీ 1 hourకి 4-5 times వచ్చేయడం. ఏంటి ఇలా ఉందని చూసి క్యూపరమెట్ ఏంటి ఫాలో అప్ అని చూస్తే కాస్టికమ్ హయోసైమస్ కనిపించింది యాక్చువల్గా. సో క్యూపరమెట్ కి ఫాలో అప్ ఏం చూస్తే ఆర్స్, ఎపిస్, బెల్, కల్కేరియా, కాస్టికమ్, సిక్యూటా, హయోస్, క్యాలినైట్రికమ్, పల్సటెల్లా, స్ట్రమోనియం, వెరాట్రమ్ అండ్ జింకమ్ ఉన్నాయి. ఆ అబ్బాయి మాట్లాడలేడు. పేషెంట్స్ చెప్పిందా బైస్టాండర్స్ చెప్పింది మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాలి. సో రిపిటరేషన్ చేస్తే నాకు మళ్ళీ హయోసైమస్, కాస్టికమ్ వచ్చినాయి. ఏం తీసుకున్నారంటే బ్లాడర్ ఇన్వాలంటరీ యూరినేషన్ ఆఫ్టర్ కన్వల్షన్స్ అండ్ స్లీపీనెస్ ఆఫ్టర్ కన్వల్షన్స్. వాళ్ళు చెప్పింది తీసుకున్నారంటే తీసుకుంటే కాస్టికమ్ ఇండికేట్ అయింది. కాస్టికమ్ ఇండికేట్ చేస్తే అది కూడా సేమ్ క్యూపరమెట్ ఎలా చేస్తుంది ఇది కూడా అలాగే చేస్తుంది. కాస్టికమ్ 30-200. పర్లేదు 1 monthకి వెళ్దాం అనుకునేసరికి ఇంకా మళ్ళీ ఎపిసోడ్స్ ఎలా అంటే 1 hourకి 10 times వచ్చేసేది. అది బాబాయ్ అని చెప్పి మళ్ళీ నేను డ్రగ్ మార్చాను. మనం ఎందుకు హయోసైమస్ ట్రై చేయకూడదు అని చెప్పి హయోసైమస్ 30 ఒక డోస్ వేసాను. ఇది ఎంత వర్క్ చేసిందంటే హయోసైమస్ 30 ఇంకా అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంది. మార్నింగ్ నేను సరే వెయిట్ చేద్దాం తగ్గుతుంది అంటే ఎంత వర్స్ అంటే కంటిన్యూస్ అయిపోయింది. స్టాటస్ ఎపిలిప్టిక్స్ అయిపోయింది. అంటే కంటిన్యూస్ అనమాట. అలా కంటిన్యూస్గా మీకు వీడియో పెడతాను. అలా కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంది. అప్పుడు నేను అడిగాను వీడియో పెట్టండమ్మా అని అడిగాను. వీడియో పెడితే అందులో ఏంటంటే నేను గమనించిందంటే వాళ్ళు పెట్టింది సగం వీడియో. వీడియో తీయడానికి రావు పాపం వాళ్ళకి సరిగ్గానే. సో సగం వీడియోతోనే ఏం చేశారంటే ఎక్కువగా ఫిట్స్ రైట్ సైడ్ వస్తున్నాయి అనమాట. అప్పుడు చూసి నేను ఈ స్టాటస్ ఎపిలెప్టికస్ అనే థింగ్ చూసి తర్వాత ఈ రైట్ సైడ్ రెమెడీ చూసి రాత్రి 11:30కి 11 గంటలకి బెలడోనా 30 ఒక డోస్ వేసాను. బెలడోనా 30 డోస్ వేస్తే ఎంత అద్భుతం చేస్తుందంటే బెలడోనా వేసిన జస్ట్ హార్డ్లీ ఒక 2-3 minutes కూడా అవ్వదు. అంతవరకు ఏంటంటే 2-3 hours నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉంది. 4 hours నుంచి. ఇంకెలా అంటే ఆ అబ్బాయి ఫిట్స్లో ఉన్నాడు మొత్తం అంతా కూడా. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేదు.
అయితే బెలడోనా వేస్తే జస్ట్ 2-3 మినిట్స్‌కి మొత్తం తగ్గిపోయింది బెలడోనాతో. సో, ఏంటంటే ముఖ్యంగా ఇంకొక వీడియోలో ఏంటంటే గ్రైండింగ్ ఆఫ్ టీత్ ఉందనమాట. అంటే కన్వల్షన్స్‌లో గ్రైండింగ్ ఆఫ్ టీత్ అనే రూబ్రిక్ కూడా మనకుంటుంది. ఆ రూబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ ఆఫ్ ఎఫెక్షన్స్ తీసుకొని బెలడోనా వేశాను. నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఏంటి మన డ్రగ్స్ ఇంతలాగా అక్యూట్స్‌లో ఇంత బాగా పనిచేస్తాయా అనేది అప్పుడు నాకు తెలిసింది. పనిచేస్తాయి, పనిచేయవని కాదు. కానీ ఇంత షార్ట్ స్పీడ్ ఆఫ్ యాక్షన్‌లో, షార్ట్ స్పీడ్ ఆఫ్ టైమ్‌లో అంత మంచి రిజల్ట్ ఇవ్వగలిగిందనమాట. ఆ తర్వాత ఆ అబ్బాయికి సివియర్ క్రాంప్స్ ఉంటాయి. చేతుల నిండా విపరీతంగా విరుచుకుంటాడు. బాగా విరుచుకుంటాడనమాట. అరుస్తాడనమాట. సో, ఇదే కేస్‌లో లాస్ట్ టైమ్ కూడా ఎప్పుడో డిస్కస్ చేసుకుంటున్నాను నాకు గుర్తు. ఒక సిట్యుయేషన్‌లో ఏంటంటే ఆ అబ్బాయికి అరుపులు ఎంత అరుపు అంటే స్క్రీమింగ్, స్క్రీచింగ్ అంటాం. అరుపుకి మొత్తం చుట్టుపక్కల ఒక 10 ఇల్లుల వరకు వచ్చేసారనమాట. ఏంటంటే మీ అబ్బాయి ఇలా అరిచేస్తున్నాడు అంటారు. అంత విపరీతమైన స్క్రీమింగ్ అనమాట. సో, అప్పుడు నాకు గీత మేడం తెలుసు. డాక్టర్ గీత వడ్డిశ్రీ గీత గారు కూడా నాకు పరిచయం ఉన్నారనమాట. అప్పుడు నేను పీజీ చేస్తున్నానప్పుడు. పీజీ ఫస్ట్ ఇయర్ రాస్తున్నాను ఎగ్జామ్. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఈ అబ్బాయి నుంచి. ఇలాగ అరుస్తున్నాడండి మా బాబు. ఏం చేద్దాం అని చెప్పేసి అంటేనే అరుపు పెట్టమన్నారు. అరుపు పెట్టాను. వినడానికి కూడా నాకు చెవులు చిల్లు పడిపోయినాయి ఫోన్‌లో. ఆ అబ్బాయి నాకు కాల్ చేశారు. అరుస్తున్నాడు విపరీతంగా అరుపులు. రాత్రి పగలు అరుపులే. అప్పుడు ఇదే ఫ్యామిలీ అంటే మనకి సొలనేసే ఫ్యామిలీలో నుంచే మాండ్రగోరా అని చెప్పేసి ఒక డ్రగ్ ఇండికేట్ అయ్యేది. అది మేడం చెప్పారు నాకు. మాండ్రగోరా డ్రగ్ ఏంటంటే 'హ్యారీ పాటర్‌లోని' ఒక ఎక్స్‌పెరిమెంట్ ఉంటుందంట. ఆ మాండ్రగోరా డ్రగ్‌తో. ఆహ్, అంటే ఆహ్, వాళ్ళ యొక్క టీచర్ ఉంటారు. పిల్లలందరూ ఉంటారు. పిల్లలందరూ ఉన్నప్పుడు ఆ మాండ్రగోరా ట్రీని బయటికి తీస్తారనమాట పాట్‌లో నుంచి. అది అరుస్తదనమాట. అరుపులకి ఏంటంటే ముందుగానే వీళ్ళు ఇయర్ ఫోన్స్ లాంటివి పెట్టుకుంటారు. అంటే ఈ ఈ చెవులకి ఇబ్బంది లేకుండా ఇయర్ ఫోన్స్‌లా ఉంటాయన్నమాట వాళ్ళకి. సో, అంత టైప్ ఆఫ్ ఆ స్క్రీమింగ్ ఏంటంటే అంత పెద్ద బాగా ఇబ్బంది పెట్టేస్తదన్నమాట. పక్కన ఉన్న వాళ్ళకి. మాండ్రగోరా వేసాము. మాండ్రగోరా 2 అని ఒక డోస్ ఏసాము. అది కూడా నిజంగా వండర్‌ఫుల్ అనిపించింది నాకు. ఏంటి 2-3 డేస్ నుంచి విపరీతంగా అరుపులు. నేను అప్పుడు కూడా కిప్రోమెట్‌తోనే ఉంచాను. కానీ తగ్గలేదు పెద్దగా. కానీ అప్పుడు ఎప్పుడైతే మళ్ళా ఈ మాండ్రగోరా వేసానో బాగా తగ్గింది. మొత్తం అసలు లేకుండా పోయింది. మళ్ళా కిప్రోమెట్‌కొచ్చాను బానే పనిచేస్తుందనుకున్నాను. తర్వాత మళ్ళీ ఈ సోలనేసే డ్రగ్గే మళ్ళీ బెలడోనా ఇండికేట్ అయిందనమాట. సో, ఇది రీసెంట్‌గా చేసిన డ్రగ్ ఇది. సో, రీసెంట్‌గా చేసిన కేస్ ఇది. మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో, థాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే గనుక క్లాస్ వైండ్ అప్ చేద్దాం. నేను వీడియోస్ పెడతాను. ఆహ్, ఈ బెలడోనా ప్రెజెంట్ చేసిన ఈ క్యా క్యా ఐ మీన్ స్టేటస్ ఎపిలెప్టికస్ కేస్‌ది. డాక్టర్ గారు, నేను రాధాకృష్ణమూర్తి అండి, బాపట్ల నుండి మాట్లాడుతున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మనం ఈ బెల్డోనా వేసినప్పుడు మీరు రైట్ సైడ్‌నెస్ అదే విధంగా ఆహ్, ఆహ్, ఇంకా మీరు కంటిన్యూగా ఆయనకి ఫిట్స్ చూస్తాం. తర్వాత గ్రైండింగ్ ఆఫ్ టీత్, ఇవి రెండే పాయింట్లు ఆ వీడియోలో మీకు తెలిసినాయండి. జనరల్‌గా బెల్డోనాలో ఆ రెడ్‌నెస్ అట్లా కొంచెం వైలెంట్‌గా ఉండటం అవి కూడా ఏమన్నా ఇతర సింప్టమ్స్ ఏమన్నా చూసారా? లేకపోతే ఈ 2 బేస్ చేసుకొని రిపర్టరీ చేసి బెల్డోనా రీసెర్చ్ చేసారండి? సార్ అంటే బెలడోనా వైలెన్స్ అంటే ఈవెన్ ఆ కన్వర్షన్స్ వైలెన్స్ ఆ కేస్‌లో. వైలెన్స్ అంటే ఏదో చింపేయడాలు, ఏదో గొట్టేయడాలు అది మామూలు బాగా విగరస్ పేషెంట్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈ కేస్‌లో వైలెన్స్ అంటే ఆహ్, ఎపిలెప్సీ థింగే వైలెంట్ అనమాట అది. మనం ఆ చూస్తేనే భయపడతాం. ఫిట్టే వైలెంట్‌గా ఉంది. ఫిట్టే వైలెంట్ అది. అది వైలెన్స్ ఆ! అందులో. ఆ! ఆ రెడ్‌నెస్ నేనైతే గమనించలేదు. అంటే నేను చూడలేదు. వీడియోలో మీరు చెప్పిన తర్వాత నాకు థాట్ వస్తుందో లేదో తెలీదు గానీ, నేను అంత పెద్ద చూడలేదు. ఆ రెడ్డిష్‌నెస్ వీడియోలో అనేది మనం గమనించలేంలెండి. ఆ రెడ్‌నెస్ ఆ! అనేది వాళ్ళు పూ పూర్‌గా ఉంటది కదా వీడియో. అది అవును సార్. అవును. అంటే బెల్డోనాకి ఈ ఇట్లా ఇటువంటి గ్రైండింగ్ ఆఫ్ టీత్ అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు బెల్డోనా ఇతర లక్షణాలు గాని సరిపోతే ఈ కన్వల్షన్స్ లో కూడా అంటే ఫిట్స్ లో కూడా మనకి ఉపయోగించుకోవచ్చు అంటారా? ఎక్యూట్‌నెస్ అంటే మనం బెల్లడం ఏం చదువుకుంటాం అంటే వైలెంట్‌గా ఉంటుంది. సడెన్‌గా ఉంటుంది ఏదైనా సరే. ఎక్యూట్ డ్రగ్. ఆ థింగ్‌ని చూస్తే ఖచ్చితంగా మనం కూడా భయపడతాం.
అండ్ ఇంకా అదే. ఈ బాబులో ఏంటంటే హీట్ బాగా ప్రొడ్యూస్ అయిందంట ఆ టైంలో. ఆహాహా! బాగా విపరీతంగా మొత్తం బాడీ అంతా కూడా బాడీ వేడెక్కిపోతుంది అన్నారు. నేను ఎందుకు ఈ కేసు అదో చెప్పానంటే, యాక్చువల్గా అదే. సేమ్ ఇదే కేసు ఇంకో పాపలో కూడా ఇంటికి వచ్చిందనమాట. అది కూడా స్టేటస్ ఎపిలిప్టికసే. ఆ కేసు నుంచి ఫెయిల్ అవ్వడం వల్ల పాప చనిపోయింది పాపం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు ఆల్రెడీ చాలా హోమియోపతి ట్రీట్ చేసి వాళ్ళు వదిలేసిన తర్వాత నేను హ్యాండిల్ చేశాను ఆ కేసుని. ఆ అమ్మాయికి డయాగ్నోసిస్ కూడా చేయలేకపోయారు యాక్చువల్‌గా. నాకు చాలా 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 హార్ట్ టచ్ చేసింది ఆ కేస్ అన్నమాట. ఎంత అంటే నేను కేస్ తీసుకున్న తర్వాత నేను 50, 50 ఛాన్స్ చెప్పాను. అమ్మ నేను తగ్గించగలను. బట్ నా వంతు కృషి నేను చేస్తానన్నాను. ఆ అమ్మాయికి కూడా రోజుకి ఒక 20, 30 సార్లు వచ్చేసేది ఆ కేస్‌లో ఎపిలెప్సీ కన్వర్షన్స్ వచ్చేసేదన్నమాట. వస్తే గనక నేను మొత్తం కేసంతా చూసి ఆ అమ్మాయికి కూడా క్యూపరం మెట్టే వేశాను. 30 0/1 పెట్టాను. కొన్ని సంవత్సరాల తరబడి వచ్చిన ఎపిలెప్సీ ఒక 1 మంత్ లేకుండా అనిపించింది వాళ్ళకి. అసలు లేదంట. ఆ కన్వర్షన్సే లేదంట. అప్పుడు యాక్చువల్‌గా ఈ అమ్మాయి కేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే సిఫిలిటిక్ మ్యాసం బాగా విపరీతంగా ఉంది. ఆ ఫాదర్ డ్రింకింగ్, విపరీతంగా ఆల్కహాలిక్, ఈ అమ్మాయి యొక్క స్కోలియోసిస్, తర్వాత ఈ ఎపిలెప్సీ ఇవన్నీ చూసుకొని సిఫిలినం కూడా వేద్దామని మధ్యలో అనుకున్నాను. సిఫిలినం తెచ్చి ఉంచమని చెప్పాను కానీ వాళ్ళకి వేయమని చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే వేసేసారు. వేస్తే ఇంకా వరుస అయిపోయింది. కేసు ఇంకా వరుస అయిపోయింది. మళ్ళా క్యూపరమెట్‌తో మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఒక సిట్యుయేషన్‌లో ఏమైందంటేని, డాక్టర్ గారు మా అమ్మాయికి విపరీతంగా భయమేసేస్తుందండి. ఏం చేద్దామన్నా నేను బయటికెళ్దామంటే భయం. నేను ఆ అమ్మాయిని పడుకోబెట్టాలన్నా సరే పక్కనే ఉండాలంటున్నారు. విపరీతంగా భయం, దెయ్యాలు కనిపిస్తున్నాయి అంటుంది అస్తమాటికి. నాకు భయమేసేస్తుందండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను చూసి మళ్ళా రిపెటరేషన్ చేసి మొత్తం అండర్‌స్టాండ్ చేసుకొని హయోసైమస్ ఏయడం జరిగింది. హయోసైమస్ ఏస్తే మళ్ళా ఎపిలెప్సీ స్టార్ట్ అయింది. భయం పోయింది. అరే! ఏంట్రా ఇలా జరుగుతుందని చెప్పేసి మళ్ళా క్యూపర్‌మెట్ పెట్టాను. హోల్డ్ చేయలేదు క్యూపర్‌మెట్. 30-200 పెట్టాను, హోల్డ్ చేయలేదు. ఒక సిట్యుయేషన్‌లో ఏమైందంటేని ఆ అమ్మాయికి తినిపిస్తున్నారంట. ఏదో రాగి జావా ఏదో తినిపిస్తున్నారంట. కానీ అప్పటికి కూడా క్యూపర్‌మెట్ హోల్డ్ చేసింది. బట్ అంత పెద్ద హోల్డ్ చేయలేదు. హోల్డ్ చేయగా ఈ ఎపిలెప్సీ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే తినిపిస్తుండగా ఎపిలెప్సీ వచ్చింది. దానివల్ల ఏమైందంటేని యాస్పిరేషన్ అయిపోయిందనమాట. లంగ్స్‌లోకి యాస్పిరేట్ అయిపోయింది. ఆ జావా. సడెన్ కొలాప్స్ అయిపోయింది ఆ అమ్మాయి. మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయి చనిపోయిందనమాట వెంటనే. సో, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మనం ఇంత చిన్న కేసు కూడా మనం చేయలేకపోయామా అనే బాధ నాకు విపరీతంగా కలిగింది. సో, అందుకని ఈ కేసుని చాలా దగ్గర పెట్టుకొని చేశాను. అసలు రాత్రి 1 గంట, 2, 3, 4, 5 అయినా సరే ఈ కేసుని ఫాలో అప్ చేస్తూ వచ్చాను. ఈ బెల్లాడోనా కేసు. అప్పుడు ఎప్పుడైతే మనం హయోసైమస్ చేసి వరుస అయిందో కేసు, అప్పుడు బెల్లాడోనా స్టేట్‌కి మనకు కనిపించింది. అప్పుడు వెంటనే రాత్రి 11:30 అయింది. వెంటనే వాళ్ళు మెడిసిన్ తెచ్చుకున్నారు. అదొక విలేజ్ అనమాట. ఆ విలేజ్‌లో ఒకటే హోమియోపతి. నా హోమియోపతి క్లినిక్ ఒకటే ఉంటుంది. అప్పుడు మా తమ్ముడు చెప్తే వెంటనే తీసుకెళ్ళి ఇచ్చొచ్చాడనమాట. జస్ట్ వేసిన ఒక 1, 2 మినిట్స్‌లో మొత్తం తగ్గిపోయింది. మీకు ఆ వీడియో పెడతాను చూడండి ఒకసారి. సో, ఆ వైలెన్స్ నేచర్ అలా చూడాలి మనం అన్నమాట ఈ కేస్‌లో. ఇప్పుడు మీరు స్టాటిక్ ఎపిలెప్టిక్ అన్నారండి. అంటే స్టాటిక్ మీరు అన్న దానికి అంటే స్టాటిక్‌కి మామూలు ఎపిలెప్టిక్ అంటే వాళ్ళలో కొంచెం మూవ్‌మెంట్స్ అన్నీ ఇన్వాలంటరీగా వచ్చేస్తుంటది. మీరు చెప్పిన ఈ ఈ టర్మ్ నాకు అర్థం కాలేదు. స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే కంటిన్యూస్ అనమాట. కంటిన్యూస్. మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్. అలా ఉండిపోవడం. ఓకేనండి. అది. ఓకే అండి. స్టాటస్ ఎపిలెప్టికిస్. అవును సార్. అవును సార్. ఓకే అండి. థాంక్ యూ అండి. మంచి కేసు చెప్పారు. థాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మోస్ట్ వెల్కమ్ సార్. థాంక్ యూ సార్. Okay, thank you for giving this opportunity. Thank you. We'll meet you on the next Wednesday class. Wind up చేద్దామండి. చేయండి డాక్టర్ గారు. థాంక్ యూ అండి.